కొన్ని ప్రాంతాలు వెళుతుంటే మన ఒక భాష మారిపోతూ ఉంటుంది. కానీ ఎవరికి దేవుడు ఎవరిని కొంటాకి తన స్వరక్తం ఇచ్చాడు? ఎవరి కొరకు జనులను కొన్నాడు? బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఈయన ఎలా కొన్నాడు? ప్రతి జనము నుంచి కొన్నాడు. ఎలా కొన్నాడు? ప్రతి భాషలో ఉన్న వారిని కొన్నాడు, ప్రతి దేశంలో ఉన్న వారిని కొన్నాడు, ప్రతి వంశంలో ఉన్న వారిని కొన్నాడు. నీనా అనే భేదము లేకుండా వారందరినీ దేవుని కొరకు కొని వారిని ఒక రాజ్యముగా, ఆమేన్, వారిని ఒక రాజ్యముగా, వారిని ఒక దేశముగా, వారిని యాజకులుగునట్లుగా దేవుడే ఏర్పరిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చున్నాం. మనని ఏర్పరచుకున్నాడు. తన నిన్ను నన్ను కొనటానికి ఆయన రక్తము వెల చెల్లించాడు.